மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை குறைவனை ஆயர் குலத்தினில் போரும் ஆணி விளக்கை தாயை குடல் விளக்கம் சென்று தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுதுரு வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய் பிழையும் புகுதுருவான் நின்றனவும் నీల్ దూశాగం చెప్పేలు ఎంబా భావం. ఆశ్చర్యముగు చేష్టలు కలిగిన వాడు నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమందరి మధురానగరికి నిర్వాహకుడును పవిత్రములైన జలము గల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపమైన వాడును యశోదామాతచే ఆడుతో బంధించబడిన శ్రీకృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాశియు ఆగమ పాపరాశియు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోవును. కావున భగవాని నామాలు పాడుడు. మన పాపాలు తొలగుటకు 8 పుష్పాలు అర్పించాలి. అవి అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, క్షమ, జ్ఞానము, తపస్సు, సత్యము, ధ్యానం. ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు. వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చునని భావము. కర్మ సందోహము మోక్ష ప్రాప్తికి ప్రతిబంధకము కదా. అనేక జన్మలను పొందిటికి కర్మలే కారణం. కావున వీనిని నిర్మూలించక తప్పదు. అది ఎట్లనినా భగవద్ధ్యానం, భగవత్ సేవ, భగవత్ సంకీర్తనమలే కర్మను పోగొట్టుకునుట సులభతర మార్గములని గోదాదేవి సూచించుతున్నది. 5వ పాసురం సమాప్తం.